అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మహాశివరాత్రి రోజు శివునికి ఈ ఒక్క పుష్పం సమర్పిస్తే మనకు 1,00,000 పుష్పాలు సమర్పించిన ఫలితం వస్తుంది. శివునికి ఈ పుష్పాలను ఎప్పుడైనా సమర్పించవచ్చు, కానీ శివరాత్రి రోజు సమర్పించినట్లయితే ఎక్కువ పుణ్య ఫలముతో పాటు ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. మన కోరికలను తొందరగా తీర్చే దేవుడు ఎవరంటే ఆ మహాదేవుడు అని చెప్పుకోవాలి. ఆ శివుని పేరులోనే ఉన్నది బోలా శంకరుడని. కాస్తిన్ని నీళ్లు పోస్తే చాలు ఎంతో మురిసిపోతాడు. ఆ పరమేశ్వరునికి కాస్తిన్ని నీళ్లు పోసి భస్మం పెట్టి పుష్పములు పెట్టినచో మనం కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు. అలాంటిది మహాశివరాత్రి రోజు మనం పుష్పములను సమర్పించినచో ఆ పరమేశ్వరుడు, ఆ బోలాశంకరుడు వరాల జల్లును కురిపిస్తాడు. శివునికి బిల్వదళములంటే చాలా ఇష్టమని మనకు తెలిసిన విషయమే. 3 జన్మములలో చేసిన పాపాలు తొలగిస్తాడని పెద్దలు అంటారు. ఇక పుష్పముల విషయంకొస్తే ఆ మహాదేవునికి తెల్ల జిల్లేడు పువ్వులు 1,000 తెచ్చి సమర్పించిన ఎటువంటి ఫలితం వస్తుందో, ఒక గన్నేరు పుష్పమును శివునికి సమర్పిస్తే అలాంటి ఫలితం వస్తుందని, మన కోరికలు తీరుతాయని పెద్దలు అంటున్నారు. అంటే 1000 జిల్లేడు పువ్వులను సమర్పించిన వచ్చు పుణ్యము 1 గన్నేరు పుష్పము సమర్పించిన మాత్రముననే వస్తుంది. కనుక 1000 జిల్లేడు పుష్పములతో సమానమైన 1 గన్నేరు పుష్పం దొరికినచో శివరాత్రి రోజు తప్పనిసరిగా శివలింగమునకు పెట్టగలరు. అదే విధముగా మనము 1,000 తామర పుష్పములను తెచ్చి శివలింగం పైన పెడితే ఎలాంటి పుణ్యం వస్తుందో, శివనామం పలుకుతూ 1 ఉమ్మెత్త పుష్పమును శివలింగంపై పెడితే అంతే పుణ్యం వస్తుందని పెద్దలు అంటున్నారు. కనుక వీలున్నవారు ఉమ్మెత్త పుష్పములను శివరాత్రి రోజు పెట్టగలరు. 1000 ఉమ్మెత్త పుష్పములను తెచ్చి శివునిని అర్చిస్తే ఎంత పుణ్యం వస్తుందో, 1 జమ్మి పుష్పాన్ని తెచ్చి శివలింగంపై శివనామస్మరణ చేసుకుంటూ పెడితే అంతే పుణ్యఫలం వస్తుంది. 1000 జమ్మి పుష్పములను తెచ్చి శివలింగం మీద శివనామస్మరణ చేసుకుంటూ పెడితే ఎంత పుణ్యం వస్తుందో, 1 తుమ్మి పువ్వును పెడితే అంతే పుణ్యం వస్తుందని, ఐశ్వర్యం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. అన్ని పువ్వుల కంటే ఆ మహాదేవునికి తుమ్మి పూలంటే చాలా ఇష్టం. అవి ఎందుకు ఇష్టమో దాని వెనుక ఒక కథ ఉన్నదండి. అది వేరే వీడియోలో తెలుసుకుందాము. కనుక శివరాత్రి రోజు తుమ్మి పుష్పములు దొరికితే పెట్టండి. ఎవరైతే తుమ్మి పువ్వులను శివలింగంపై పెట్టి పూజిస్తారో వారికి కోరిన కోరికలను తీరుస్తాడని ఆ భక్తునికి వరమిచ్చాడు శివుడు. తుమ్మి పువ్వు పాదం ఆకారంలో ఉంటుంది. శివుని పూజలో మాత్రం 2 పుష్పములను వాడకూడదని పెద్దలు అంటున్నారు. దానిలో ఒకటి బంతి పుష్పము, అంటే ఇవి చెండు ఆకారంలో ఉంటాయండి. 2వ పుష్పం మొగిలి పువ్వులు. ఈ మొగిలి పువ్వులు పొరపాటున కూడా శివునికి పెట్టకూడదు. వీటిని పెట్టినచో అష్ట కష్టాల పాలవుతారని పెద్దలు అంటున్నారు. ఇవి ఎందుకు పెట్టవద్దంటే మొగలి పువ్వు యొక్క ఒక కథ ఉన్నదండి. అది వేరే వీడియోలో తెలుసుకుందాం.